అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చిన్న కథ చెప్తున్నానండి. నర్సింగ్ ఆఫీసర్స్ అయినటువంటి ఏఎన్ఎంస్ వాళ్ళ గురించి మరియు ఆశాస్ గురించి. ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి మన ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా పిల్లలకి టీకాలు వేసే ముందు వాళ్ళు డే క్యారియర్లో తీసుకెళ్తారండి. ఆ డే క్యారియర్లో వాళ్ళు వ్యాక్సిన్ పెట్టుకునే ముందు ఐస్ ప్యాక్స్ని -15 to -20 degrees సెంటీగ్రేడ్ వద్ద ఉన్నటువంటి ఆ ఐస్ ప్యాక్స్ని పూర్తిగా గడ్డగట్టినటువంటి ఘనీభవించినటువంటి ఆ ఐస్ ప్యాక్స్ని తీసుకొని 10 నుంచి 15 నిమిషాలు బయట పెడతారండి. అప్పుడు ఐస్ ప్యాక్ లోపల లూజ్ అవుతుంది, పైన మొత్తం వాటర్ తడి అవుతుంది. ఆ తడి మొత్తం దుడిసేసి ఐస్ ప్యాక్ని కదిలిందా లేదా చూసుకొని 4 పక్కల పెట్టుకుంటారండి. డే క్యారియర్లో పెట్టుకొని అది వ్యాక్సిన్ని తీసుకొని ఆ వ్యాక్సిన్ని ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని ఆ బాక్స్ని మళ్ళీ ఆ కంటైనర్ని మళ్ళీ ప్లాస్టిక్ కవర్లో పెట్టి దాన్ని ఆ 4 ఐస్ ప్యాక్ల మధ్యలో పెడతారండి. పెట్టి ఈ వ్యాక్సిన్ని +2 +8 degrees సెంటీగ్రేడ్ వద్ద మెయింటైన్ చేస్తూ సబ్ సెంటర్కి కానీ అంగన్వాడికి కానీ వాళ్ళ ఇంటికి కానీ తీసుకెళ్ళి ఏఎన్ఎం సిస్టరు ఈ ప్రాణాంతకమైన వ్యాధుల నుండి రక్షించడం కోసము ఈ టీకాలను బేబీకి అందిస్తుందండి. ఆశాస్ ముఖ్య కారణం ఏంటంటే ఏ బిడ్డకి ఏ రోజు టీకా ఉంది, ఎవరికి ఎప్పుడు టీకా ఉందని టైము డేట్ చూసుకొని వాళ్ళు ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం కానీ, లేదంటే అంగన్వాడికి సబ్ సెంటర్కి తీసుకురావడం, లేదంటే వాళ్ళ ఇంటికి ఏదైనా రాలేని స్థితిలో ఉంటే ఫ్రీ టర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్ ఏమంటే డాక్టర్ గారు బయటికి తీసుకురావద్దు వాళ్ళకి హైపోథెర్మియా మీద వస్తుందని చెప్తే వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి వేసేటువంటి మంచి మనసున్న వ్యక్తులు మన నర్సింగ్ ఆఫీసర్స్ అయినటువంటి ఏఎన్ఎం సిస్టర్స్ ఆశాస్ అండి. వాళ్ళు చూడండి ఎంత బాగా చేస్తారో, వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టొచ్చండి. అంత మంచి పని చేస్తారు. మన పిల్లల్ని ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షించడానికి ముఖ్య కారణము మన ఏఎన్ఎం నర్సింగ్ ఆఫీసర్ గారు. మరియు సెకండ్ లైన్లో ఉండేది ఆశ. తను తప్పనిసరిగా మనకు గుర్తు చేసి తీసుకెళ్తుందండి. మీరందరూ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.